అధిక వడ్డీ ఇస్తామంటే చాలు, ఎలాంటి లాజిక్స్ లేకుండా గుడ్డిగా పెట్టుబడులు పెట్టడానికి కొందరు సిద్ధంగా ఉంటారు. పెట్టుబడులు పెట్టిన కంపెనీ తీరా బోర్డు తిప్పేసి ఉడాయించాక లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయిస్తారు. నాగర్ కర్నూలు జిల్లాలో సరిగ్గా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. నాగర్ కర్నూలులో అధిక వడ్డీ ఆశ చూపి గణన మోసానికి పాల్పడ్డారు నలుగురు వ్యక్తులు. సుమారు 7 కోట్ల రూపాయల వరకు బురిడి కొట్టించారు. దాదాపు 50 మందికి పైగా నాగర్ కర్నూలుకు చెందిన వ్యక్తులు బురిడి బాధితులుగా మారారు. నెల రోజుల్లో లక్షకు 25% వడ్డీ ఇస్తామని, కాఫీ తోటల్లో పెట్టుబడులు పెడుతున్నామని బాధితులకు స్పెషల్ క్లాసులు తీసుకుని మరీ మోసానికి పాల్పడ్డారు. తీరా మోసపోయామని గ్రహించాక బాధితులు నాగర్ కర్నూలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులు రోహన్, ఆదిల్, రాము, అలీలను అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కల్వకుర్తిలోనూ మరికొందరు బాధితులు ఉన్నట్టు విచారణలో తేలింది. అక్కడ కూడా బాధితులకు కోట్ల రూపాయల కుచ్చుటోపీ పెట్టినట్టు తెలుస్తోంది. నాగర్ కర్నూలు జిల్లాలో గణన మోసం బయటపడింది. అయితే అధిక వడ్డీ పేరుతోటి 50 మంది వరకు కూడా ఎక్కువ పెట్టుబడులు పెట్టడం జరిగింది. అధిక వడ్డీ రేటు ఇస్తామనడంతో 50 మంది వరకు పెట్టుబడులు పెట్టారు. అయితే వారిని మోసగించినట్టు కూడా వాళ్ళు పోలీసులను ఆశ్రయించడం జరిగింది. అయితే 7 కోట్ల వరకు కూడా మోసానికి పాల్పడ్డారు నిందితులు. మొత్తంగా నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది అని చెప్పుకోవచ్చు. సుమారు 7 కోట్ల వరకు కూడా నలుగురు దుండగులు బుర్డీ కొట్టించారు. అధిక వడ్డీ ఆశ చూపి వారి దగ్గర నుంచి అధిక మొత్తంలో కూడా పెట్టుబడులు స్వీకరించినట్టు కూడా తెలుస్తుంది. లక్షకు 25,000 రూపాయల వరకు కూడా వడ్డీ ఇస్తామంటూ 25% వడ్డీ వస్తుందంటూ ఆశ చూపారు. దీంతో నెల రోజుల్లో లక్షకు 25% వడ్డీ అనడంతో అక్కడ ఎవరైతే పెట్టుబడులు పెట్టారో వాళ్ళు ఆశ కలిగి పెట్టుబడులు పెట్టడం జరిగింది. మొత్తంగా వారి దగ్గర నుంచి 7 కోట్ల వరకు కూడా రూపాయలు తీసుకుని దుండగులు బురిడీ కొట్టించిన పరిస్థితి నాగర్ కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. దానికి సంబంధించిన బాధితులు హైదరాబాద్ లో కూడా ఉన్నట్టు సమాచారం అందుతోంది.